సార్ అంటే ఇక్కడ పతంజలి వెల్నెస్‌లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని విన్నాము. ఎప్పటి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ ఫుడ్ వల్ల కూడా కొన్ని డిసీజెస్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అవునమ్మా, మేము యాక్చువల్లీ సెంటర్ స్టార్ట్ చేసి 2 years అయింది. 2 years నుంచి మేము వచ్చిన పేషెంట్స్కు అందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ హెల్దీ మీల్ ఇస్తున్నాము. మా లంచ్కు బయట లంచ్కు డిఫరెన్స్ ఏముంటుందంటే మేము హెల్దీ ఫుడ్డే ఇస్తాం. ఎగ్జాంపుల్ మీరు రా పపాయ కర్రీ ఉంటుంది, రాగి రోటీ ఉంటుంది, మిల్లెట్స్ రోటీ ఉంటుంది, మిల్లెట్స్ కిచిడి ఉంటుంది, సో ఉల్వల కర్రీ ఉంటుంది, ఉల్వలు సో కిడ్నీ స్టోన్స్కి బాగా పనిచేస్తుంది. అంటే మామూలుగా మనం ఇంట్లో తినే ఫుడ్ కాకుండా దిస్ ఫుడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మేము మెనీ పేషెంట్స్కి ఏంటంటే ఆ ఫుడ్ వల్ల కూడా చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి. ఈ మధ్యలో మేము డోర్ డెలివరీ కూడా స్టార్ట్ చేసాం. చాలా మంది ఏంటంటే పేషెంట్స్ ఇక్కడ తిన్న తర్వాత డాక్టర్ గారు మేము ఎక్కడో శ్రీనగర్ కాలనీలో ఉంటాం, బంజారా హిల్స్లో ఉంటాము, మేము ఎంత దూరం మీ దగ్గరికి వచ్చి ఫుడ్ తీసుకోవాలంటే కష్టం, డాక్టర్ గారు కొంచెం హెల్ప్ చేయండి. సో అంటే మేము ఫుడ్ డెలివరీ కూడా స్టార్ట్. కొంతమందికి సపోజ్ హార్ట్ సర్జరీ అయింది, మిగతా సర్జరీస్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు కొంచెం బ్లైండ్ ఫుడ్ తీసుకోమంటారు ఒక 1 week 10 days. ఇంట్లో ఒక్కరికే ఫుడ్ చేయాలంటే కష్టం కదా, కాబట్టి మేము 15 days 1 month అలా ఫుడ్ కూడా పంపిస్తున్నాము. సో మా ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, రొమాటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళకు మేము ATM కర్రీ అని చేస్తున్నాం. ATM కర్రీ అంటే అలోవెరా, కలబంద, మెంతుల మొలకలు ప్లస్ పచ్చి పసుపు అన్నీ కలిపేసేసి ఒక కర్రీ చేసేసాం. కర్రీ చేసేసి వాళ్ళకు రోటీ ద్వారా ఇస్తాం వాళ్ళకు. దానివల్ల పేషెంట్స్ ఏమంటున్నారంటే డాక్టర్ గారు ఈ కర్రీ ఇది తినడం వల్ల మాకు ఒక 10% 15% నొప్పులు తగ్గుతున్నాయి అంటున్నారు. దిస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్, మెడిసిన్స్, థెరపీసు, యోగా అన్నీ కలిపేసేసి ద ప్రాబ్లమ్స్ అనేది రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్, పేషెంట్స్ ఆర్ హ్యాపీ. దానివల్ల రిజల్ట్స్ కూడా ఫాస్ట్ అవుతున్నాయి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. మేము ఇంకోటి ఏంటంటే పేషెంట్స్కి ఎవరికైనా ఫుడ్ నచ్చింది అనుకోండి, we also show them how to prepare ATM కర్రీ. ఎగ్జాంపుల్ చాలా మందికి అసిడిటీ ఉంటుందమ్మా, ఇండైజెషన్ ఉంటుంది, ఎసిడిటీ ఉంటుంది, నైట్ ఫంక్షన్స్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అంతా ఎసిడిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, జెంటకు ఏదో అసిడిటీ ట్యాబ్లెట్స్ వాడతారు. మా సెంటర్లో మేమేం చేస్తామంటే ఒక యాపిల్ జస్ట్ ఓన్లీ 10 rupeesలో సాల్వ్ అవుతుంది ఎసిడిటీ. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, యాపిల్ వాటర్లో పెట్టేసేసి బాయిల్ చేయాలి మంచిగా. ఆఫ్టర్ 4 minutes 5 minutes తర్వాత యాపిల్ మంచిగా కుక్ అవుతుంది. కుక్ అయ్యి ఆ స్కిన్ అనేది క్రాక్ అవుతుంది. టోలీ టేక్ ఇట్ అవుట్ ద యాపిల్ విత్ హెల్ప్ ఆఫ్ స్పూన్. ఒక 3 days తీసుకుంటే ఒక 10 years ఎసిడిటీ ఉన్నా కానీ ఒక 1 weekలో 3 daysలోనే రిజల్ట్ తెలుస్తుంది. ఎంటీ స్టమక్లో తినాలి, అది ఇట్స్ లైక్ మెడిసిన్. మామూలు యాపిల్ తింటేనేమో లైక్ విటమిన్స్. ఈ బాయిల్డ్ యాపిల్ తీసుకుంటే ఇది జస్ట్ లైక్ యాసిడిటీ మెడిసిన్, ఇండైజెషన్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మనకు ప్రాబ్లమ్స్ లేకున్నా కానీ వారంకి ఒకసారి 10 daysకి ఒకసారి చేయడం వల్ల మనం ఏంటంటే మన నైట్ 8 o'clock 7 o'clock ఫుడ్ తీసుకుంటాం. నైట్ 8 నుంచి మన స్టమక్ అంతా క్లీన్ ఉంటుంది. ఆ మార్నింగ్ ఆ బాయిల్డ్ యాపిల్ తీసుకోవడం వల్ల మన ఈసోఫాగస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జెస్ట్ ఒక కోటింగ్ లాగా పనిచేస్తుంది. యాసిడిటీ తగ్గుతుంది, గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది. అట్లా డిఫరెంట్ ఫుడ్స్ మనం అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ ఇది ఎనీబడీ కెన్ టేక్. సపోజ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఒక 1 week వరకు తీసుకోండి, ప్రాబ్లం లేని వాళ్ళు జస్ట్ 1 week తీసుకుంటే చాలు. అలా డిఫరెంట్ పేషెంట్స్ మేము డిఫరెంట్ ఫుడ్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, మేము ధనియాల డికాక్షన్ ఇస్తాం. ధనియాలు ఒక చెంచా నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేసేసి లైక్ టీ డికాక్షన్ ఇస్తాం. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. ప్లస్ కొత్తిమీర చట్నీ ఇస్తాం వాళ్ళకు ఫుడ్లో, కొత్తిమీరతో. అదే ఆల్సో ధనియా ఓన్లీ. దిస్ ఆల్సో హెల్ప్స్ టు కిడ్నీ ఫ్లషింగ్ పనిచేస్తుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. ప్లస్ వాళ్ళకు సపరేట్గా కిడ్నీ పేషెంట్స్కి మేము సపరేట్గా ఫుడ్ తయారు చేస్తాము, సాల్ట్ తగ్గిసేస్తాము, ఎక్కువ వాటరీ వెజిటబుల్స్ వాడతాము. ప్లస్ మేము వాళ్ళకు రొట్టి మాత్రం బార్లీ రొట్టె వాడతాం. బార్లీ మామూలుగా మనం జొన్నలు సద్దలు వాడతాం కదా, బార్లీ గింజలను పౌడర్ చేసేసి దాంతో రొట్టె చేస్తాం. రొట్టె చేసేసి ఆ కిడ్నీ పేషెంట్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. వీ హ్యావ్ గాట్ R&D ఉంది మా దగ్గర, డైటీషియన్, వీళ్ళందరూ కోఆర్డినేషన్లో. వీ గాట్ ఎ డైటీషియన్, వీ గాట్ ఎ నేచురోపతి డాక్టర్, వీ గాట్ అదర్ డైటీషియన్స్ ఆర్ దేర్. కలిపేసి ప్లాన్ చేసేసి పేషెంట్కు ఓన్లీ ఫుడ్ వల్ల వాళ్ళ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో స్టడీ చేసేసి దెన్ వీ గివ్ ద సేమ్ ఫుడ్ ఫర్ ద
పేషెంట్స్ అంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. పక్షవాతం వచ్చిన వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎట్లాంటి ఫుడ్ ఇస్తారు? ఫుడ్ వల్ల పక్షవాతం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అంటే అలాంగ్ విత్ ద మెడిసిన్స్ ఓన్లీ ఫుడ్ వల్ల అయితే కష్టమమ్మా. ఫుడ్తో పాటు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి, దే షుడ్ కమ్ అండ్ మీట్ అవర్ డాక్టర్. వాళ్ళకు మేము థెరపీస్ చేస్తాము, అభ్యంగం మసాజ్ చేసేస్తాము, న్యూరోథెరపీ చేస్తాము, డిఫరెంట్ థెరపీస్ చేసేస్తాము. ఈ జనరల్గా ఈ పెయిన్స్ వాళ్ళకి మేము మెదళ్ళు రీసెర్చ్ చేస్తాము ఒక 1 month నుంచి. అందరూ ఎల్లిపాయలు తింటారు. ఎల్లిపాయలు తింటే ఇండైజెషన్ అవుతుంది, వెల్లుల్లిపాయ తింటే కారం అయిపోతుంది, ఇండైజెషన్ అవుతుంది. మేమేం చేస్తున్నామంటే ఒక 5 నుంచి 6 గార్లిక్ తీసేసుకొని జస్ట్ తవాలో వేసేసి కొంచెం గీ యాడ్ చేసి కొంచెం రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేసేసి ఇప్పుడు సెందా నమ్మక్ కొంచెం వేసేసి తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ ఒక 20% 30% తగ్గుతుంది. మోకాలు నొప్పి కానీ, ఇది రొమాటైడ్ ఆర్థరైటిస్ అంటారు. రొమాటైడ్ ఆర్థరైటిస్, డిఫరెంట్ ఆర్థరైటిస్ కూడా ఈ ఎల్లిపాయ అనేది బాగా పనిచేస్తుంది. ఎనీబడీ కెన్ టేక్ గార్లిక్. పేషెంట్లకు కంపల్సరీగా మా ఫుడ్లో ఏముంటుందంటే మిల్లెట్స్ ఉంటుంది, ఒక పోర్షన్ మిల్లెట్స్ ఉంటుంది, రోజు ఒక వెరైటీ మిల్లెట్స్ ఉంటుంది, ప్లస్ సలాడ్ ఉంటుంది, నేచర్ క్యూర్ సలాడ్, ఒక 8 to 9 వెజిటబుల్స్ కలిపి సలాడ్ ఉంటుంది, దాల్ ఉంటుంది, చట్నీ ఉంటుంది, ప్లస్ రోటీ, రోజు ఒక రోటీ ఉంటుంది. ఒకరోజు రాగి రోటీ, ఒకరోజు మొక్కజొన్న రోటీ ఉంటుంది, ఒకరోజు బార్లీ రోటీ ఉంటుంది, ఒకరోజు సద్దల రొట్టె ఉంటుంది. డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. ప్లస్ ప్రతి దానిలో రొట్టెలలో మేము ఆకేస్తాం. ఒకరోజు మెంతం కూర వేస్తాం, ఒకరోజు పాలకూర వేస్తాం, ఒకరోజు మోరింగా మునగాకు ఆ రొట్టెలోనే వేసేస్తాం, ఒకరోజు అవిసెలు వేసేస్తాం. ఎవ్రీడే వీ ట్రై టు చేంజ్ ద ఫుడ్. మా సెంటర్లో మాత్రం పేషెంట్స్కు కాంప్లిమెంటరీ మీల్ ఇస్తున్నాము. ఓన్లీ బయట కావాల్సి మేము డెలివరీ ఛార్జెస్, వీఆర్ ఓన్లీ ఛార్జింగ్ 200 rupees ఫర్ ద మీల్ ఫర్ అవుట్ సైడ్స్. అంటే సెంటర్లో ఉన్న వాళ్ళకి, సెంటర్లో వాళ్ళకైతే 100% కాంప్లిమెంటరీ.